పాలు పూలు అమ్మితేనే కాదు మల్లారెడ్డి సారు ఏం చేసినా వైరలే, ఏ ముచ్చట ముంగటేసుకున్నా ట్రెండే. మొన్న మొన్న ఈటలతోని మాట్లాడుకుంటా మీ పార్టీ గెలుస్తది కాంగ్రాట్స్ అని చెప్పే వరకల్లా బీఆర్ఎస్ క్యాడరు బీపీ పెంచుకున్నారు. సోషల్ మీడియాలో ఒక్కొక్కరు ఒక్కో తీరు కామెంట్లు చేశారు. కానీ ఇయాలైతే అసవంటి ఏం కాకుండా ప్రచారంలో పబ్లిక్ తోని కలిసిపోయి ఇగో గిసువంటి పనులు చేసిండు. ఏం చేస్తా సోషల్ మీడియాలో హల్చల్ అయితాము అని సార్ ప్లాన్ చేసి దిగుతాడో, లేకుంటే సారే ఏం చేసినా స్పేస్ లేకపోయినా క్రియేట్ చేసుకొని ఎక్స్పోజ్ చేస్తారో గానీ మాస్ మల్లనే యాక్టివిటీస్ అన్ని వేరే లెవెలే. ఉత్తప్పుడే ఏదో ముచ్చటతో కానొచ్చే మల్లారెడ్డి ఎంపీ ఎలక్షన్ ప్రచారం టైంలో ఉత్తగుంటాడా? దుండిగల కాడ తడిసిన వాటిని ఆరబెట్టుకుంటే రైతులకు సాయం చేసింది ఇట్లా. ఏదో ఎట్టికొచ్చి ఎలక్షన్ ప్రచారం చేసి వెనకకు మళ్ళీపోతే ఏం మంచిగా ఉంటది, మన మార్కేముంటది అని అనుకున్నట్టున్నాడు మల్లన్న. మనల్ని ఎవడరా ఆపేది అన్నట్టు ఇట్లా చేసిండిగా. ఇక ఈ వీడియోలు మంచిగానే వేరే వరకలా చిగా మాట్లాడే వాళ్ళని ఎండగట్టాలన్న, ఎండిన వడ్లను ఆరబెట్టాలన్న, మల్లన తర్వాత ఎవరైనా అనుకుంటే కామెంట్లు చేయబట్టిగా ఈ వీడియోని చూసిన వాళ్ళు. అబ్బబ్బా ఏం వాన, ఏం వరద, ఏం ట్రాఫిక్, ఏం గోస, ఈడ ఆడ అని తేడలేదు. పట్నం అంతా పరిశాన్ పాలైంది నిన్న కొట్టిన వానలతోని. మొన్నటి దాకా ఏమెండ ఏం ఉడుకు, 4 షిన్కులు రాలితే మంచిగుండు అనుకున్నోలే వాన నాన్ స్టాప్ గా దంచి కొట్టే వరకల్లా ఏం వానిది అందిట్టుకున్నారు. అంత తిప్పలైనవి మరి వానతోని. మొన్ననే చెప్పినాం కదా, ఇప్పుడు మా సూరన్నను ఎంతెంత తిడుతుర్రో అంతంత కరువైతాడని. అనుభవించిర్రు కదా నిన్న వానల, సల్లగా ఎంజాయ్ చేసుకుంటా పోయిర్లే. మొన్నటిదాకా ఎండ పాడుగాను ఏం ఉడుకుతుంది అని తిట్టుకున్నోళ్ళు ఇప్పుడు వాన సల్లగుండా ఏం వానిది అనుకుంటా ఆగమాగం అయ్యిర్రు ట్రాఫిక్ లా. పల్లె పట్నం అని తేడా లేకుండా పిడుగులు ఈదురుగాలులతోని దంచిడిచేసింది. ఇక పట్నంల పరిస్థితి అయితే మరీ అధ్వానమైంది. రోడ్ల మీద నీళ్లు నిలిచి బండ్లు కార్లన్నీ మునిగిపోతే తొవ్వపొంటి పోతున్న పెద్ద బస్సులు లారీల నీళ్లు జొర్రి తానాలు చేసినాయి బండ్లన్నీ. వాన నీళ్లకు మోర్లన్నీ నిండిపోయి ఆ నీళ్లు ఈ నీళ్లు కలిసి ఏడజూడు గలీజ్ వాసనతోని నెత్తి కొట్టుకురు పబ్లిక్ అంత. పాపం సాయంత్రం 4 గంటలకు ఆఫీసులకు వెళ్ళినోళ్ళు రాత్రి 11 అయినా ఇళ్లకి చేరలే, అంతగనం ట్రాఫిక్ నిండిపోయింది. మళ్ళా రోడ్లన్నీ ఎక్కడి ట్రాఫిక్ తో నిండిపోయి గంటల కమానం యాష్టపడ్డారు అంతా. పోని ఇళ్లల్లో చేరినాక నాన్న నిమ్మల ముందా అంటే అది లేదు. అర్ధమరాత్రి ఎన్ని గంటలకు వచ్చిందో ఆ కరెంట్ వాళ్ళకే తెలవాలిగా. వానల దడిచి అదే ఉబ్బరంలా గట్లనే వన్నారు పాపం. పసి ఓరలు చిన్న పిల్లగాండ్లతోనైతే మస్తు తిప్పలైంది. వాన వరదలతోని ముప్పు తిప్పలు పడుతుంటే కరెంట్ లేక ఇంకెక్కువ పరిశాన్ అయింది. ఇక ఈ ముచ్చట ఇట్లుంటే ఈ షెడుపు వానలు రైతన్నలకు తీరని నష్టం చేసినాయి. చేతికొచ్చిన పంట నాశనమైంది. అప్పుడే కోసి అమ్మకానికి ఎండబోసిన ఒడ్లు కొట్టుకపోయినాయి. మొత్తం మీద ఈ వాన జయంగా రైతన్నల నోట్ల 7 దోషుల మన్ను పడ్డట్టు అయింది. ఇప్పటికే వడదెబ్బకు పిట్టెల్లెక్క రాలిపోయేటోళ్లు నిన్న పిడుగులు పడి కొమ్మలు ఇరిగి బానే మంది జీవిడ్చిర్రు. ఇట్లయిందిగా నిన్నటి వాన దెబ్బకు మొత్తం కింద మీద అయింది వాతావరణం అంతా. ఇవి ఇప్పట్లో వచ్చే వానలు కాదట, ఇంకా ఓ వారం దినాల దాకా ఉన్నాయట. జర పైలంగుండుర్రిగా, ఏమంటున్నాం?